సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. సినిమా అనాలిసిస్ స్ట్రాంగ్ గా జరిగే ప్లేస్ మిస్టర్ బి ఛానల్. ఆసక్తికరమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. సల్లార్ వీకెండ్ లోకి వచ్చేసాం. మాట్లాడుకోవడానికి బోల్డ్ అన్ని విశేషాలు ఉంటాయి. ఆ అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉండటం కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే ఇండియా అంతా ఒకటే సందడి, రెబల్ సలార్ సందడి. ఎందుకంటే సలార్ వీక్ లోకి ఎంటర్ అయ్యాం కదా. సినిమా మీద హైప్, క్రేజ్ వర్ణించలేని లెవెల్ లోనే ఉన్నాయి. రిలీజ్ రోజున రెబల్ డైనోసార్ గర్జన దిక్కులు పెక్కటిల్లేలాగానే వినపడుతుంది. సంకేతాలు అలాగే సౌండ్ చేస్తున్నాయి, పరిణామాలు అలాగే కనపడుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే చాలా రికార్డుల్ని ఆర్కైవ్స్ లో పెట్టేసేట్టున్నాడు సలార్. ఈ వీకెండ్ లో పోటీ ఉన్నా పడగొట్టే పోటీ లాగా కనిపించట్లేదు. పోటీ అనుకుందాం అంటే ప్రతి విషయంలోనూ సలార్దే ఆధిపత్యం కనపడుతుంది. ఆ ఆధిపత్యాన్ని అలాగే కొనసాగిస్తూ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచడం కోసం మూవీ టీమ్ రిలీజ్ ట్రైలర్ ని లేటెస్ట్ గా బయటకు తీసుకొచ్చింది. ట్రైలర్ బయటకు రావడం బానే ఉంది కానీ తీసుకొచ్చే ప్రాసెస్ లో ఫ్యాన్స్ ని, మూవీ లవర్స్ ని గట్టిగా ఇరిటేట్ చేసింది మూవీ టీమ్. ఈ రోజు అన్నారు, రేపు అన్నారు, ఇప్పుడు అన్నారు, అప్పుడు అన్నారు. గట్టిగా ఎమోషనల్ గా టీజ్ చేసిన తర్వాతే ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు. ఆ వెయిటింగ్ లో క్రియేట్ అయిన ఇరిటేషన్ ఎఫెక్ట్ ట్రైలర్ చూస్తున్నప్పుడు మంచి ఇంప్రెషన్ తీసుకోవటాన్ని డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పొచ్చు. కొంతమంది రెస్పాన్స్ లు, రియాక్షన్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఆ సంగతి సరే, కొత్త ట్రైలర్ ఎలా ఉంది? నెగిటివిటీకి అల్టిమేటం ఇచ్చినట్టే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన ట్రైలర్ మీద కొంత నెగిటివిటీ ఉంది. ఈ ట్రైలర్ తో ఆ నెగిటివిటీ ఎగిరిపోవాలి, ఎగిరిపోయేట్టు చేయాలి అన్నది అంచనా. కానీ రిలీజ్ ట్రైలర్ తో కూడా ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ఒక స్మార్ట్ గేమ్ నే ప్లాన్ చేశారు అని చెప్పాలి. నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ చెదిరిపోయేలాగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి మరింత హైప్ వచ్చేలాగా అయితే ప్లాన్ చేసి ఈ ట్రైలర్ ని బయటికి తీసుకొచ్చినట్టు అనిపించలేదు. సినిమా ఎలా ఉంటది అనే దానికి సంబంధించి కొన్ని బౌండరీస్ సెట్ చేశారు. సినిమా అంతా ఈ బౌండరీస్ లోపలే ఉంటది, అంతకు మించి ఎక్కువ ఊహించుకోవద్దు అని ఈ ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారని అనిపించింది. బలమైన కథ ఉంది, అంతకు మించి బలమైన ఎమోషన్ ఉంది సినిమాలో. దానికోసమే సినిమాకి రండి అని ఈ ట్రైలర్ తో పక్కాగా రిజిస్టర్ చేశాడు ప్రశాంత్ నీల్. రేపు సినిమాకి వచ్చి రెగ్యులర్ కథ అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ కథనే ప్రశాంత్ నీల్ స్టైల్లో చెప్పబోతున్నాను, ప్రశాంత్ నీల్ స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాను అని ఈ ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చినట్టే అనిపిస్తుంది. కథ గురించి లిమిట్స్ దాటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, కానీ కథ చెప్పే ప్రాసెస్ లో మాత్రం స్టన్నింగ్ సీక్వెన్స్ ఉంటాయి, వాటి గురించి ఆలోచించండి అని ఈ ట్రైలర్ తో ప్రశాంత్ నీల్ చెప్పినట్టే అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది డిసప్పాయింటింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే సినిమాకి వచ్చిన తర్వాత స్టన్నింగ్ టెర్రిఫిక్ సీక్వెన్స్లు పడ్డాయి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ జాతర జరుగుద్ది. మళ్ళీ కేజీఎఫ్ సినిమా చూపిస్తున్నాడు అని కొంతమంది వరీ అవుతున్నారు. ఇలాంటి విషయాలకి సినిమాలో తిరుగులేని సమాధానమే చెప్పాలి ప్రశాంత్ నీల్. ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టి రియాలిటీలోకి వచ్చి చూస్తే ట్రైలర్ లో మాత్రం జురాసిక్ విధ్వంసం కనిపిస్తుంది. జురాసిక్ పీరియడ్ లో రారాజులో డైనోసార్స్ యుద్ధాలు చెయ్యవు, వినాశనాన్ని సృష్టిస్తాయి, శాసిస్తాయి. కాన్సార్ అనే జురాసిక్ వరల్డ్ లో దేవా అనే డైనోసార్ సృష్టిస్తుంది విధ్వంసాన్ని, శాసిస్తుంది శత్రువుల వినాశనాన్ని. అది తన ఫ్రెండ్ కోసం, ప్రాణ స్నేహితుడి కోసం. కాన్సార్ కి మిగతా శత్రువులందరూ పెద్ద పెద్ద సైన్యాల్ని తెచ్చుకున్నారు. వరద మాత్రం ఒక సామాన్యమైన మెకానిక్ ని తెచ్చుకున్నాడు. కాన్సార్ లో క్యాలిక్యులేటర్ కి అందని క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. లెక్క పెట్టలేని పిచ్చోడు దేవా అని వరద ఇస్తున్న ఎలివేషన్ సూపర్బ్ అనే చెప్పాలి. ఆ మేనియాక్ దేవా క్రియేట్ చేసే విధ్వంసాన్ని టెర్రిఫిక్ గా రాశాడు, తీశాడు ప్రశాంత్ నీల్. చూస్తుంటే అర్థమవుతుంది కొన్ని షార్ట్స్ ని. చెప్పాలంటే ప్రశాంత్ నీల్ కొంతవరకే స్టోరీ టెల్లర్, ఎక్కువగా యాక్షన్ టెల్లర్. కొట్టుకోవటానికి అసలు ఎలా ఆలోచిస్తాడు, ఏంటా ఆలోచనలు, అతని విజన్ పవర్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అతని టాలెంట్ గురించి అనుమానపడాల్సిన అవసరమే లేదు. కేజీఎఫ్ మూవీ ట్రైలర్ చూసి ఎవరో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవాలా, సినిమా చూసి ఆ తర్వాత సినిమా మీద క్రేజ్ పెంచుకున్నారు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో అర్థం కావట్లేదు కానీ ప్రభాస్ అనే రెబల్ కట్అవుట్ ని ఎలా వాడాలో అలా వాడాడు ప్రశాంత్ నీల్ సినిమాలో. ఒడియమ్మ మాస్ మేనరిజమ్స్ ఏమన్నా ఉన్నాయా అసలు? ఆ వెపన్స్ ని ఎంత స్టైలిష్ గా యూజ్ చేస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లకి ప్రాపర్ ఎమోషన్ ని ఖచ్చితంగా సెట్ చేస్తాడు ప్రశాంత్ నీల్. అది అతని బలం. అవి పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉంటే చాలు. ఒక మిర్చి, ఒక ఛత్రపతి కాదు, ఛత్రపతి మిర్చిల్లో కనిపించిన ప్రభాస్ ని కలిపి ఈ సినిమాలో చూస్తాం. ఎన్ని అనుమానాలు పెట్టుకున్నా ఈ సినిమా కథలో ఓ వండర్ఫుల్ ఎమోషన్ ఉంది. అది సరిగ్గా చెప్తే పర్ఫెక్ట్ గా ఎక్కుద్ది. గతంలో కూడా ఇలాంటి కథతో వండర్స్ జరిగాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. సందర్భాన్ని బట్టి వాటి గురించి మాట్లాడతా. తర్వాత కథ గురించి కూడా బ్రీఫ్ ఇచ్చేశారు, స్పష్టంగా బ్రీఫ్ ఇచ్చేశారు. ప్రాణ స్నేహితుడు
స్నేహితుడి కోసం ప్రాణం దారపోసి పోరాడటానికి కాన్సార్ వచ్చాడు దేవా. కాన్సార్ చాలా మంది కథల్ని మార్చింది, కానీ కాన్సార్ కథని మార్చింది మాత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అవటం. ఏమన్నా పాయింట్ అసలు అది? రామాయణంలో ఉంది ఇలాంటి పాయింట్. రాముడు ఆంజనేయుడు ఎలాంటి ఆత్మీయులు, వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది. భారతంలో చూసుకుంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఎలాంటి ఆత్మీయులు, వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది. సూపర్ ఎమోషనల్ పొటెన్షియల్ స్ట్రాంగ్ పాయింట్ ఇది. షేక్స్పియర్ ఈ ఎమోషన్ తో, ఈ పాయింట్ తో అద్భుతమైన నాటకాలు రాశాడు. ప్రశాంత్ నీల్ కూడా తక్కువడేమి కాదు. ఆ పాయింట్ తో ఇవ్వాల్సిన ఇంపాక్ట్ సాలిడ్ గా ఇస్తాడనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రిలీజ్ ట్రైలర్ అయితే యాజ్ పర్ మూవీ థీమ్, స్ట్రాటజీ, అలాగే ప్రశాంత్ నీల్ క్లారిటీ ప్రకారమే బయటకు వచ్చింది అని చెప్పొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్న డిస్టర్బెన్స్ కి సినిమాతోనే ప్రశాంత్ నీల్ సాలిడ్ గా సమాధానం చెప్తాడు అనుకుందాం. డిసెంబర్ 22న రెబెల్ ఎంజాయ్మెంట్ ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉందాం. ఇంకా చూసుకుంటే డిసెంబర్ 17 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో చాలా పెద్ద ఘనకార్యమే జరిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ కంప్లీట్ అయింది. 2023 సంవత్సరానికి ఆ సర్కస్ పూర్తయింది. ఆ ఫైనల్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడియో బయట కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని పరిశీలించి చూస్తే అర్థమైంది ఏమిటి అంటే, సమాజాన్ని బిగ్ బాస్ ఎటో నడిపిస్తుంది అని. ఒక రకమైన ఉద్ధరించే ప్రోగ్రామే పెట్టుకున్నట్టుంది. సమాజాన్ని ఉద్ధరించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నందుకు ఎవరైనా గట్టిగా రికమెండ్ చేసి నోబెల్ శాంతి బహుమతి ఇప్పించాలి. ఆ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తున్న ఘనకార్యాలు కొన్ని ఉన్నాయి. సొసైటీలో ఇప్పుడున్న అసహనం సరిపోవటం లేదు. ఇంకా కొత్తగా అసహనం లెవెల్ ని పెంచితే జనాలు అనవసరమైన విషయాలకి జగడాలు ఆడుకుంటూ టైం పాస్ చేసుకుంటారు. బాధ్యత, జీవితం అంటే సీరియస్నెస్ లేని వాళ్ళకి తీరిక లేని పని కల్పించినట్టు ఉంటది. నిజంగా ఎంత గొప్ప ఆలోచన. అలాంటి బాధ్యత తీసుకున్న బిగ్ బాస్ టీమ్ ని ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతితో సత్కరించాలి. సంస్కారం అనే మాటని సమాజం ఏర్పాటు చేసి పెట్టుకుంది, కానీ చాలా మంది సంస్కారాన్ని ఎవరి రేంజ్ లో వాళ్ళు కూనీ చేసి పారేస్తున్నారు. సంస్కారం అనేది మిగిలి ఉండకూడదు. ఏంటి దాని వల్ల ఉపయోగం? నాలుగు గీచుకోవడానికి ఉపయోగపడుద్దా, ఒళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగపడుద్దా? పూర్తిగా రూపు మాపేద్దాం అని కంకణం కట్టుకున్న బిగ్ బాస్ కి ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే. డిమాండ్ చేద్దాం గట్టిగా. దేశ శ్రేయస్సు కోసం ప్రజలందరూ సామరస్యంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అని మహాత్మా గాంధీ చెప్పారు. ఆ మ్యాటర్ ని ఇక్కడ రివర్స్ చేస్తున్నారు. టెంపరరీ టెంప్టేషన్ తో ఐకమత్యంగా రెండు వర్గాలుగా విడిపోయారు. సామరస్యాన్ని మర్చిపోయి బస్సులు అద్దాలు పాల్గొట్టారు, కార్లు పగలగొట్టారు. వాళ్ళు అలా రియాక్ట్ అవడానికి ప్రేరేపించింది ఎవరు? అమాయకుల్లో పౌరుషాన్ని తట్టి నిద్ర లేపి ఇలా చేయించినందుకు ఖచ్చితంగా ఆ టీమ్ కి పిలిచి సత్కరించడం కాదు, పోస్ట్ లో పంపించాలి నోబెల్ శాంతి బహుమతిని. కామన్ సెన్స్ కల్తీ అయిపోయింది. ఆ కల్తీని మరింత పెంచుదాం. అప్పుడు బుర్ర వాడటం మానేస్తారు. అలాంటి వాళ్ళని కావలసినట్టు ఆడించుకోవచ్చు, వాళ్ళతో బోల్డ్ అంత డబ్బు చేసుకోవచ్చు. ఈ మ్యాటర్ కు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ అవార్డు ఇవ్వాలి బిగ్ బాస్ టీమ్ కి. ఎందుకంటే కామన్ సెన్స్ ని లేకుండా చేస్తే అన్ని బిజినెస్ లకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి బిజినెస్ కి ఉపయోగంగా ఉంటది. సహనంగా ఉంటే ఏంటి ఉపయోగం? అదే అసహనాన్ని రెచ్చగొడితే ఒక ఎమోషన్ కి పని కల్పించినట్టు అవుద్ది. సహనం అనే కాదు, ఆవేశం, షార్ట్ టెంపర్ వంటి ఎమోషన్స్ ఇంకా ఉన్నాయి. వాటన్నిటికీ కావలసినంత పని కల్పిస్తున్నందుకు ప్రపంచ ఉత్తమ ఎంప్లాయ్మెంట్ అవార్డు ఇవ్వాలి బీబీకి. వివరం లేకుండా పబ్లిక్ ప్రాపర్టీస్ మీద, పబ్లిక్ మీద దాడి చేయటం అనేది ఘనకార్యం అనిపించుకోదు, ఉన్మాదం అవుతుంది. కానీ గేమ్ లో భాగం అది. కొన్ని గేమ్స్ అలానే ఉంటాయి అని సమర్థించుకోవటం, తప్పించుకోవటం మహా గొప్ప టాలెంట్ అది. ఆ టాలెంట్ కి ఎస్కేప్ రత్న అనే అవార్డు ఇవ్వాలి. జనాల్లో ఎక్కువ మంది బలహీనులే ఉంటారు. ఎమోషనల్ బలహీనులు, ఫైనాన్షియల్ బలహీనులు. అది బిజినెస్ చేసే వాళ్ళకి చాలా పెద్ద ట్రెజర్. ఆ ట్రెజర్ ని బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు గొప్పగా కొల్లగొడుతున్నారు. ఆ ఘనకార్యానికి తగ్గట్టు స్టేట్ లెవెల్లో అయినా గొప్ప వాడక వీర అన్న బిరుదు ఇవ్వాలి. సముచితంగా ఉంటది. సర్కస్ అనే ఎంటర్టైన్మెంట్ వ్యవహారం ఉండేది, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అంతరించిపోయింది. కానీ సర్కస్ మాత్రం జరుగుతానే ఉంది, ప్రతిరోజు ప్రతి వారి ఇంట్లోనూ. సర్కస్ ఎంటర్టైన్మెంట్ బాధ్యతని రియాలిటీ షోలు తీసుకున్నాయి. ఒరిజినల్ సక్సెస్ లో జంతువుల్ని ఆడించి ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఈ రియాలిటీ షోల్లో బలహీనుల్ని, జనాల్ని ఆడించి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ సర్కస్ ఎంటర్టైన్ చేయటం కంటే సిగరెట్ మందులాగా జనాలకి ఒక వ్యసనం అవుతుంది. టెంపరరీ ఎమోషన్ తో అభిమానం అంటూ కొట్టుకుంటున్న వాళ్ళకి ఏంటి లాభం? ఈ ప్రశ్నకి ఆ కొట్టుకుంటున్న వాళ్ళ దగ్గర కూడా సరైన సమాధానం ఉండదు. ఇలాంటి రియాలిటీ షోలు తెలియకుండానే పెద్ద ట్రాప్ అయిపోతున్నాయి, క్రికెట్ బెట్టింగ్స్ లాగా. ఆ మ్యాటర్ పీక్స్ కు వెళ్ళటం సరైన పరిణామం అయితే కాదు. దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.